హలో అందరికీ నమస్కారం. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్న విధంగా అంటే మనం మామూలుగా సండే ఈజ్ ఎ ఫన్ డే అని చేస్తాము. సండే మార్నింగే ఈ వీడియో చేయాల్సి వస్తుందంటే అది పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. టాల్కమ్ పౌడర్ వంశీ మనల్ని పలకరించడానికి వచ్చాడు. టాల్కమ్ పౌడర్ వంశీ పవన్ కళ్యాణ్ని తిడుతున్నాడా, పవన్ కళ్యాణ్ని పొగుడుతున్నాడా, పవన్ కళ్యాణ్ చేతగానితనాన్ని ఎత్తి చూపుతున్నాడా, లేకపోతే పవన్ కళ్యాణ్ అచంచల మనస్తత్వాన్ని ప్రభుత్వానికి ప్రజలకు చెబుతున్నాడా అన్నది ఇక్కడ $1,000,000 క్వశ్చన్. అంటే నిమ్మలత్వం లేదు, నిలకడ లేదు, స్థిమితం లేదు, మతి స్థిమితం అసలే లేదు పవన్ కళ్యాణ్ కని టాల్కమ్ పౌడర్ వంశీ ఏమైనా తిడుతున్నాడా అన్నది నాకు డౌట్, అనుమానంగా ఉంది. దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత మీదే ఉంది. అంటే పవన్ కళ్యాణ్ని ఉస్కో అంటే డిస్కో ఆడతాడా పవన్ కళ్యాణ్ అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు అంతుచిక్కని ప్రశ్నలాగా తయారైంది. ఒకసారి మన టాల్కమ్ పౌడర్ వంశీ పవన్ కళ్యాణ్ గురించి ఏమంటున్నారో వినండి. చాలా కన్ఫ్యూజన్ ఉంది, చాలా ప్రశ్నలకు సమాధానం దొరకాల్సిన ఆవశ్యకత ఉంది. ఒకసారి వినండి. వైఎస్ఆర్సీపీ పార్టీ ట్రాప్లో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా పడుతున్నారా? వారు కావాలని పవన్ కళ్యాణ్ గారి టార్గెట్గా కాపులతోటి పవన్ కళ్యాణ్ గారిని తిట్టించాలని చేస్తున్నటువంటి రాజకీయంతో పవన్ కళ్యాణ్ గారు విసుగు చెందుతున్నారు. అయ్యయ్యో, విసిగిపోయి ఆయనకున్నటువంటి భావాలని వ్యక్తం చేయటం, లేదా దాని మీద ఆయన కొంచెం కఠినంగా ఉండాలనేటువంటి భావన తీసుకొచ్చి, ఆయన అట్లా రెచ్చగొడతా ఉంటే ఆయన రెచ్చిపోతాడు, రెచ్చిపోతే అతన్ని బ్రేక్ చేయొచ్చు. అసలు ఈ కులం మొన్న ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు, మీరు నన్ను ఇలాగే ఉంటే వాళ్ళు నుండి వెళ్ళేవాళ్ళు వెళ్ళండి అని తిట్టేవాళ్ళని అన్నాడు. కానీ దాన్ని ఏం చేశారు చూసారు, ఆయన మనల్ని ఉంటే ఉండమన్నాడు, వెళితే వెళ్ళమన్నాడు అనేటువంటి ఒక విష ప్రచారం తీసుకొచ్చారు. కాపుల్లో చీలిక కూడా కాదు, అంటే ఆయన్ని అక్కడ వాళ్ళల్లో ఒక రాంగ్ పర్సెప్షన్ తీసుకురావాలి అనే దాంట్లో ఒక క్రిమినల్ గేమ్ ఆడుతున్నారు. బట్ దాంట్లో ఏమన్నా జనసేన పార్టీ ఆ ట్రాప్లో పడుతుందా? అయ్యయ్యో, ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు. పవన్ కళ్యాణ్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెచ్చగొడితే రెచ్చిపోయి బ్రేక్ అవుతాడంట. మేము అడిగినామా బ్రేక్ గమ్మని? ఎలక్షన్స్ ముందు మేము అడిగినామా? టాల్కమ్ మేము అడిగినామా? ఏపీ భావన ఎలాగో లేదు, కులభావం పెంచుకోమని పవన్ కళ్యాణ్ గారికి మేము చెవిలో జోరీగలాగా మేము చెప్తే మా మాట విని ఆయన రెచ్చిపోయి బ్రేక్ అయ్యి కులభావం పెంచుకోమని చెప్పాడా? ఏంది టాల్కమ్? ఆయన ఏదో మాట్లాడతాడు. ఒక మాట అయితే అన్నాడు, ఈ మధ్య ఎక్కువ మాట్లాడుతున్నారు, మా కులపాలు ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అన్నాడు. సో కాపు కులంలో చిచ్చు పెట్టడానికి వైసీపీ ప్లాన్ వేస్తుంది, ఆ ట్రాప్లో పడుతుందంటే ఇప్పుడు మామూలుగా ఇంట్లో ఏం చేస్తారు, మౌస్ ట్రాప్లు అనేటివి ఉంటాయి, ఎలకలు తిరిగి అవి ఇవి బొక్కలు పెడుతున్నాయని చెప్పేసి ట్రాప్ వేస్తే దాంట్లో ఒక ఏదైనా చిన్న తిండి పదార్థం పెడితే ఆ ట్రాప్లో ఎలక లోపలికి వస్తుంది, ట్రాప్ పడుతుంది, క్లోజ్ అయిపోద్ది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక ఎలుక, చుంచెలుక, చిట్టెలుక లాగా వంశీ చెప్తున్నాడా? అంత ఈజీగా ట్రాప్లో పడతాడబ్బా, నేను అన్నీ వదిలేసుకొని వచ్చిన రాజకీయాల్లోకి, నేను అసలు చచ్చిపోవడానికైనా సిద్ధం, ఇన్ని మాట్లాడేవాడు ఒక చిన్న ట్రాప్లో పడతాడా? అంటే వంశీ తిట్టాడా లేదండి, పవన్ కళ్యాణ్ అవమానించడా లేదా? ఇప్పుడు మేము ట్రాప్ వేస్తే అవన్నీ మాట్లాడేటట్టుకుంటే మేము ఈజీగా ట్రాప్ వేస్తాం పవన్ కళ్యాణ్. అంటే అంత ఈజీ ఫెలోనా పవన్ కళ్యాణ్ ట్రాప్లో పడే అంత ఈజీ ఫెలోనా? నాకైతే కాదనిపిస్తుంది. కానీ వంశీ తిట్టాడు. ఇంతకుముందు వీళ్ళే పచ్చ మీడియా వాళ్ళే నన్ను తిట్టారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గగ్గోలు పెట్టారు. అసలు ఇంకా ఈనాడు పేపర్ అయితే ప్రజారాజ్యం గురించి ఎంత దారుణంగా రాసిందంటే, జెండా పీకేద్దాం అని చిరంజీవి వాళ్ళతో అన్నట్లు, వాళ్ళ ప్రజారాజ్యం నాయకులతో అన్నట్లు ఇంతకుముందు వేస్తే చిరంజీవి గారు కన్నీటి పర్యంతమై బయటకు వచ్చేసి బాధపడ్డారు. ఇదేంది ఇది, నా ప్రజారాజ్యాన్ని జెండా పీకేద్దామని ఈనాడు వాళ్ళు రాస్తారు, ఇది విషప్రచారం అని చెప్పేసి తిట్టాడు. మమ్మల్ని అలగా జనం అన్నాడు బాలకృష్ణ అని పవన్ కళ్యాణ్ తిట్టాడు. అసలు ఏబిఎన్ రాధాకృష్ణ అయితే వాళ్ళ కొడుకుని కోట్ చేస్తూ ఎక్కడ ట్విట్టర్లో, నాయన XXX సోపుతో మీ నాయన స్నానం చేయమని చెప్పు, సంస్కారం వస్తుంది అని చెప్పేసి పోస్టులు పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈరోజు టాల్కమ్ పౌడర్ వంశీ వచ్చేసి అసలు ట్రాప్లో పడతాడు, బ్రేక్ అయిపోతాడు, వాళ్ళు ట్రాప్ వేస్తున్నారు, ఈ మధ్య కులాల గురించి మాట్లాడుతున్నారు, ఉంటే ఉండని లేకపోతే వెళ్ళిపోండి అంటున్నాడు. అంటే మేము ట్రాప్ వేస్తే పడేంత ఏమంటారు ఆ చీప్ మనస్తత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. అట్లా మాట్లాడకూడదు టాల్కమ్ పౌడర్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గొప్ప వ్యక్తి, సావడానికైనా సిద్ధపడి రాజకీయాల్లోకి వచ్చినాడు. అసలు కులభావం పెంచుకోమని చెప్పింది ఆయన, మాకేం సంబంధం? ఇది ఎట్లుంటుంది అంటే చూడండి, వాళ్ళు బాగానే ఉంటారు ఇప్పుడు, ఎందుకంటే పొత్తులో ఉంటారు కదా, మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో చేసిందంటారు, మాకేం సంబంధము? ఆయన 100 సార్లు కులం అంటే మేము ఒకసారి అంటున్నాం ఆ కులం అనుకున్న ఆయన అని, మేము ట్రాప్లో వేస్తున్నామంట. కాదండి, మాకేం సంబంధం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం?
ఏంలే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కువ కులం గురించి మాట్లాడుతున్నారు, ప్రజలు అసహించుకుంటున్నారు. ఏంది ఈయన ఎప్పుడు చూడు ఈ కులం కులం అని ఎంతోమంది మన కింద కామెంట్ సెక్షన్లో పెట్టే వాళ్ళే, అన్న వదిలే అన్న, మాకే విసుగొస్తుంది, అతని గురించి మాట్లాడొద్దన్న అని చెప్పేసి మన సోదరుల కింద మాట్లాడుతున్నారు. ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆనందపడాలి మనం ఏదైనా పవన్ కళ్యాణ్ విమర్శ చేస్తే, కింద మన వాళ్ళే అన్నాంగా మాకే విసుగొస్తుంది అన్న, కులం కులం అని ఆయన ఎట్ట మాట్లాడుతున్నాడని అంటున్నాడు. మళ్ళీ మేము ట్రాప్లో పెట్టినామంట, మాకు అవకాశం ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ మేము ట్రాప్ వేయడానికి. ఆయన ఆ ప్రజల్ని ట్రాప్లో వేసినాడని ఆనందపడుతూ ఇప్పుడు వాళ్ళే నాయన మేము ట్రాప్లో పడినాము మాకేం చేయట్లేదు అని కాపు కులస్తులు అడుగుతుంటే విసుగు చెంది వెళ్ళిపోండి అంటున్నాడు. ఎవరు? దాసరి రాము గురించి మాట్లాడాడు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి మాట్లాడాడు. మేమేం చేయలేదు. నిన్న ఒక మాట కూడా అన్నాడు, నన్ను తిట్టేదంతా కాపు కులస్తులే అని. దానికి వాళ్ళు క్లాప్స్ కొడతారు జన సైనికులు. ఇంకా అది అర్థం కానీ అంతు చిక్కని విషయంలో అది వేరే విషయము. కానీ ఒకటి మాత్రం ఇక్కడ తేటతెల్లమవుతుంది, పవన్ కళ్యాణ్ కులాల గురించి మాట్లాడేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాదు, రాష్ట్ర ప్రజలకే కాదు, టాల్కమ్ పౌడర్ వంశీకి కూడా నచ్చట్లేదు. సో నచ్చట్లేదు కాబట్టి ఏం చేయాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదిచ్చేస్తే, చూడు పవన్ కళ్యాణ్ ఇట్లా మాట్లాడడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణము, సో పవన్ కళ్యాణ్ కులభావం పెంచుకోవడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణము, కాబట్టి ఆ రీజన్తో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు దూరం పెట్టండి అని చెప్పేసి మనోడు ప్రయత్నం. అంటే ఇంకా జీతం తీసుకునేప్పుడు ఇటువంటి మాట్లాడాలి. సరే ఇది కాదు, టాల్కమ్ పౌడర్ ఒకటి చెప్తాను విను. కాపు కులస్తులే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ పైన, వాళ్ళ ఆశలపైన నీళ్లు జల్లినాడు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ భయపడుతున్నాడు, ఇంకా నేను జాతీయవాదం వైపు వెళ్ళిపోతున్నా అంటున్నాను. సరే ఇది ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి? సొల్యూషన్ కూడా ఉండాలి కదా. ఇప్పుడు సమస్యను నువ్వే ప్రస్తావించినావు, సమస్యకు పరిష్కారాన్ని కూడా నువ్వే చెప్పాలి కదా. ఇప్పుడు చెప్తాడు చూడండి ఏం చేయాలన్నది చెప్తాడు. ఏమన్నా జనసేన పార్టీ ఆ ట్రాప్ లో పడుతుందా అంటే రెగ్యులర్ గా ఈ క్యాస్ట్ వీటి మీద ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా మిగిలినటువంటి వాళ్ళు దాని మీద ఎక్కువ మాట్లాడితే మంచిది. దీంట్లో బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఆయనకు పేటెంట్ ఉంది, ఎందుకంటే ఆయన దాంట్లో చాలా లీడర్షిప్ క్వాలిటీస్ చేశాడు కాబట్టి ఆయనకు స్పేస్ ఉంది, ఆయన మాట్లాడవచ్చు. ఆయన మాట్లాడితే దానికి ఒక అట్లా కొంతమందిని సెలెక్టివ్ గా మాట్లాడిస్తే బెటర్ ఏమో అనేటువంటిది ఆలోచన. పెద్దానికి నేనే మాట్లాడాలా, నాయకులందరూ ఎందుకు భయపడుతున్నారు? స్ట్రాటజీ 30 ఏళ్ళ నుంచి పచ్చ మీడియా స్ట్రాటజీ ఇదే అండి. ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్కు ఆయనకు పేటెన్సీ ఉందంటే ఆయన మాట్లాడాలంటే, బొలిశెట్టి శ్రీనివాస్ బకరా అయినా పర్లేదు, పవన్ కళ్యాణ్ కోసం కర్పూరంలాగా కరిగిపోయిన బొలిశెట్టి శ్రీనివాస్ పర్లేదు అంటున్నారు. సో ఎవరు కాపుల్ని గౌరవిస్తున్నారు, ఎవరు కాపుల్ని అవమానిస్తున్నారు? ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస లేకపోతే ఆ పంతం డ్రైనేజీ దగుల్బాజీ ఎవరు వీళ్ళందరూ పావులు. సో వాళ్ళని వాడుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చే సలహా ఏంటంటే, ఇంతకుముందు చంద్రబాబు నాయుడుకు బ్యాడ్ నేమ్ వచ్చిందనుకోండి ఏం చేస్తారు? చంద్రబాబు ఎంత కష్టపడుతున్నా కానీ లోకల్ క్యాడరు ఎమ్మెల్యేలు వాళ్ళు సరిగా చేయట్లేదు, తెలుగుదేశానికి బ్యాడ్ నేమ్ వస్తుంది అంటారు. చంద్రబాబు ఏదైనా చిన్నది చేసినా కానీ చంద్రబాబు విజనరీ అదే అని పొగుడతారు. ఎందుకంటే చంద్రబాబు వీళ్ళకి డైరెక్ట్ డబ్బులు ఇస్తారు, లోకల్ లీడర్లు ఇవ్వరు కదా. సో ఇప్పుడు సేమ్ అదే స్ట్రాటజీ మీరు జనసేనలో కూడా మీరు ఇంప్లిమెంట్ చేయండి అని చెప్తున్నారు. ఏంది? బొలిశెట్టి శ్రీనివాసో ఆ డ్రైనేజీనో వాళ్ళను బలిపశువులు చేస్తున్నారు. బలిపశువులను చేసి పవన్ కళ్యాణ్ని కాపాడాలంట. పవన్ కళ్యాణ్ ఎక్కువ మాట్లాడకూడదంట. పవన్ కళ్యాణ్ మాట్లాడితే ట్రాప్లో పడినాడు కాబట్టి జన సైనికులతో మాట్లాడించాలంట. ఏం వాళ్ళైతే ట్రాప్లో పడవచ్చా? వ్యతిరేకత తీవ్రంగా ఉంది ప్రజల్లో, ప్రజలు విసిగిపోయి ఉన్నారు. మరీ ముఖ్యంగా కాపులు అయితే అవుట్ రైట్గా విసిగిపోయి ఉన్నారు. దానికి మమ్మల్ని బ్లేమ్ చేస్తే ఏమొస్తుంది? టెల్కమ్ సరే నువ్వంటే ఇంకా ఏదో ఇంకా నీ ధర్మం కాబట్టి నీకు డబ్బులు వస్తాయి కాబట్టి నువ్వు తప్పులేదు. కానీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. టాల్కమ్ పౌడర్ మా పార్టీకి, పవన్ కళ్యాణ్ కులానికి, లేకపోతే పవన్ కళ్యాణ్ కుల కామెంట్స్కి మాకు సంబంధం లేదు. ఆయన దాంట్లో పిహెచ్డీ చేసి 4 పిహెచ్డీలు చేసినాడు. మాటకు ముందు కులం, మాటకు తర్వాత కులం. దిల్రాజుకు కులం అంటగడతారు. మన రాష్ట్రాన్ని మనకు తెచ్చిన అసలు ఇంకా పొట్టి శ్రీరాములు గారి కులం గురించి మాట్లాడుతాడు. ఇది హైట్స్. ఇప్పుడు కొందరు వ్యక్తులు వారు జాతీయ సంపద, వారికి కులాలు మతాలు ఉండవు. గాంధీ గారు, లేకపోతే అబ్దుల్ కలాం గారు, పొట్టి శ్రీరాములు గారు, లేకపోతే ప్రకాశం పంతులు గారు, వీళ్ళందరూ కూడా జాతీయ సంపద, వాళ్లకు కులము మతం ఉండదు. అటువంటి పొట్టి శ్రీరాములు గారికి కూడా కులాన్ని ఆపాదించిన గనుడు పవన్ కళ్యాణ్. ఇంకా మేము ఎంత చెప్పండి ఆయన ముందర. సో టాల్కమ్ పౌడర్ నువ్వు మ్యాక్సిమం ట్రై చేసినావు కానీ మాకు క్రెడిట్ వద్దు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు క్రెడిట్ వద్దు. మేము ఆపురా స్వామి అన్నా కానీ ఆయన ఆపుతాడా? నెక్స్ట్ మీటింగ్లో మళ్ళీ కులం గురించి మాట్లాడతాడు, ఏదో మాటామంతే అది వచ్చే. ఇప్పుడు ఆయనకు క్లాప్స్ పడేటివి, ఆయనకు పంచు డైలాగులు వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిడితేనే, ఎవరికి? పవన్ కళ్యాణ్కి. ఇంకా మిగతా ఏం మాట్లాడలేడు.
ఇప్పుడు ఎప్పుడైనా గమనించండి, గత 5-6 ఏళ్ల నుంచి జనాలు ఊగిపోయేది, ఆయన ఊగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినప్పుడే. లేకపోతే పెద్ద ఊగలేడు, ఇంకా ఊగే స్టఫ్ లేదు, ఎందుకంటే పరిపాలన ఏదైనా చేస్తుంటే కదా. అది టాల్కమ్ పౌడర్, మా క్రెడిట్ వద్దు, మేము వద్దురా స్వామిని మేమే చెప్తున్నాం. ఈసారి ఆయన మాట్లాడారు అనుకోండి, నువ్వే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. టాల్కమ్ పౌడర్, ఆర్ యూ రెడీ ఫర్ ఇట్? ఎంజాయ్.